ప్రింట్ మీడియా మిత్రులకి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు మిగతా మంత్రివర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలకు సంబంధించినటువంటి పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న క్రమంలో మేము చేసిన జనాభా లెక్కలని చెప్పేసని ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలను రిలీజ్ చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీల జనాభా లెక్కలని ఇంతవరకు చేయలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 54 లక్షల ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 2011 లెక్కల ప్రకారమే మొన్న ఎస్సీ వర్గీకరణ చేసినామని 15,27,000 మంది మాల సామాజిక వర్గం సింగిల్ కమ్యూనిటీ ఉందని చెప్పేసి వర్గీకరణ జరుగుతున్నప్పుడు చెప్పారు. ఈరోజు 15 సంవత్సరాలు అయితా ఉంది. ఈ 15 సంవత్సరాలలో మాల సామాజిక వర్గం దాదాపుగా 10 లక్షలు పెరగాల్సింది ఇంకా దాదాపు 50,000 తగ్గిందని అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏం జరిగిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాలలకు వ్యతిరేకంగానే ఉన్నాడనేది మొన్న చేసినటువంటి క్లాసిఫికేషన్ వల్ల అర్థమైంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జనాభా లెక్కలు చేసిన తర్వాత మీరు ప్రకటించి ఉంటే బాగుంటేది. ఈరోజు బీసీలో కూడా 20 లక్షల మంది తగ్గినమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మాల సామాజిక వర్గం 15 లక్షలు 2011లో ఉంటే 2026లో ఎంత ఉండాలో ఈ సమాజము, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఆ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఉన్నారా, అసలు ఆ పార్టీలో లేరా? మీరు మాల సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడకపోతే మీరు మాల సామాజిక వర్గం యొక్క కుల సర్టిఫికెట్ రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఉపకులాలుగా ఉన్నటువంటి 26 కులాలను కలుపుకొని కొంత జనాభా ఉన్నదని చెప్పేసి చెప్పిన మీరు ఈ రోజు 15 లక్షలు ఉన్నటువంటి 2011కే 15 లక్షలు ఉంటే ఈ రోజు దాదాపు 25 లక్షలకు పైగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని మేమైతే భావిస్తా ఉన్నాం. లెక్కలు తెలిసిన ఎవడైనా ఇదే చెప్తాడని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు గాని, ప్రజాప్రతినిధులు గాని, ప్రజలు గాని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఖరికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి కూడా మాల సామాజిక వర్గానికి గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మీరు అసలు ఎస్సీల జనాభా లెక్కలు కూడా చేయలే. కానీ చేయకుండానే ఎలా సర్వే చేశారో కూడా మీరు చెప్పలే. ఏ విధమైన లెక్కలు తీసుకున్నారు, అసలు మీరు ఎవరు, మీ ప్రతినిధులు అక్కడికి వెళ్లారు అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. చాలా మంది మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలను అడిగితే అసలు మా ఇంటికి ఎవరు రాలేదు, ఎవరు లెక్కలు అడగలేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంటే దీని వెనకాలన్న రాజకీయ కుట్ర ఏంటి? దీని వెనకాలన్న మాలలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ జనాభాను తక్కువ చేసి చూపించారని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే మహా ఉద్యమానికి మేము సన్నద్దం కాబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, అదేవిధంగా మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున సదస్సులు, అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి గుర్తు చేస్తూ వెంటనే కాంగ్రెస్ పార్టీ దీని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.